ఏ ఎజెండాదైతే తెలంగాణ హ్మ్. యాజ్ ఎ సెపరేట్ స్టేట్ ఫార్మ్ అయిందో, హ్మ్. ఆ ఎజెండా ఐదర్ టీఆర్ఎస్ ఆర్ బీఆర్ఎస్ కానీ, హ్మ్. లేదా ఇప్పుడు కాంగ్రెస్ గానీ, దీన్ని సపోర్ట్ చేస్తున్నాయా? ఆ డైరెక్షన్‌లో గ్రోత్ నడుస్తుందా తెలంగాణలో? కాంగ్రెస్ 100% చేస్తుందండి. బీఆర్ఎస్ చేసిందా లేదా అన్న ఫ్యాక్ట్ మీ ముందే పెడతా ఇప్పుడు. దళితుడు సీఎం అవ్వాలన్నారు అప్పుడు కేసీఆర్ గారు. అయ్యారా మీరు? అవ్వలేదు. కేసీఆర్ అయ్యారు. ఇంటింటికి ఉద్యోగం వచ్చిందా? రాలేదు. ఫెయిలయిందిగా. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. నీళ్ళ పైన కాళేశ్వరం కట్టిర్రు. సక్సెస్‌ఫుల్ అయిందా? అదే కాంగ్రెస్ పార్టీ 100 ఇయర్స్ భాక్రా నంగల్ నుంచి నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ఆ! ఇవన్నీ కట్టింది కాంగ్రెస్ పార్టీ. 100 ఇయర్స్ నుంచి చెక్కు చెదరకుండా ఉన్నాయి. కట్టిన 1 ఇయర్‌లోనే, 2 ఇయర్స్‌లోనే కాళేశ్వరం పొంగడం ఏంటండి? దట్ ఈస్ అనదర్ పాయింట్ టు డిబేట్ వాట్ ఐ ఆల్‌టుగెదర్. యామ్ ట్రైయింగ్ టు సే యూ ఇక్కడ హానెస్టీ ఆఫ్ ద తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ చేయలేకపోయింది. హానెస్ట్‌గా తెలంగాణనే దానికి ఇంపార్టెంట్ అయి ఉంటే కాళేశ్వరం కుంగకుండా ఉండేది. 10 ఇయర్స్ నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ లేకుండా ఉన్నారు జనాలు. ఇంటింటికి ఉద్యోగం వచ్చేది. దళితుడు సీఎం అయ్యేటోడు. రైట్ పోడు భూములు సో కాల్డ్ డౌన్ ట్రేడెడ్ కమ్యూనిటీస్‌కి వచ్చేవి. పోడు హక్కు అనేది పెద్ద ఫైట్ మన దగ్గర. అదే ధరణి తీసుకొచ్చి లాస్ట్ 100 ఇయర్స్ ముందు ఉన్న దొరల పేర్ల మీద మళ్ళీ ల్యాండ్‌లు రిఫ్లెక్ట్ అవ్వడం. ఎంతవరకు కరెక్టు? సరే. హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్ అయింది. హ్మ్. దీంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్‌ని అడ్రెస్ చేసింది? వి ఆర్ డూయింగ్ ఇట్. సీ ప్రాబ్లమ్స్ వి ఆర్ ఇంటూ ట్రాన్సిషన్ పీరియడ్ ఆనంద్ గారు. ఇక్కడ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి 1 ½ ఇయర్ నుంచి విల్ టేక్ ఇట్ డౌన్. ఇప్పుడు కోటి మహిళలకు కోటీశ్వరులను చేయాలన్న కాన్సెప్ట్‌లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌లకి రూ. 1,00,00,000 జీరో ఇంట్రెస్ట్ రేట్‌తో ఇస్తుంది. ఓకే. తెలంగాణ గవర్నమెంట్ రైట్. మీరు వరద వచ్చినప్పుడు ఖమ్మం అటు సైడ్ క్లౌడ్ బస్ట్ అయినప్పుడు వాళ్ళ కోసం క్లౌడ్ బస్ట్‌లో లాస్ అయిన ప్రతి ఎకరానికి 10,000 ఇచ్చింది. ఇప్పుడు ప్యాడీ కోసం ఎవరైతే ఫైనెస్ట్ ప్యాడీ ప్రొడ్యూస్ చేస్తున్నారో 500 బోనస్ ఇస్తుంది. రైట్. ఇంకోటి ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఒకప్పుడు సర్టెన్ 46 లాక్స్ టన్స్‌కి ప్రొక్యూర్మెంట్ సెంటర్, మల్టీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఈ గవర్నమెంటే ప్రొక్యూర్ చేస్తుంది. ఒకప్పుడు లాగా లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే 59,000 డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫర్ లెటర్‌గా ఎల్‌బీ స్టేడియం వేదికగా సీఎం గారు ఇస్తున్నారు. నర్సింగ్ నుంచి, పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి, హెల్త్ సెక్టర్ వరకు ప్రతి ఒక్క గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్‌లో 59,000 ఎంప్లాయ్‌మెంట్ డైరెక్ట్ లెటర్ ఇచ్చాం మేము. మేము ఇంకా యాస్పిరేషన్ చేస్తున్నాం. 2,00,000 గవర్నమెంట్ ఎంప్లాయ్‌మెంట్ ఇయ్యాలి 5 ఇయర్ టర్మ్‌లో అన్నాము. రైట్. బీసీ రిజర్వేషన్ కోసం మేము బిల్లు పెట్టాము పార్టీలో. మా ఓన్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జిత్నీ ఆబాదీ ఉత్నా హక్ అంటున్న రాహుల్ గాంధీకి ఇక్కడున్న బహుజన సమాజానికి న్యాయం జరగట్లేదు. ఓన్లీ సర్టెన్ కమ్యూనిటీస్ దగ్గరనే పవర్ ఉంది. ఎమ్మెల్యేలు వాళ్ళే అవుతున్నారు అన్న కోణంలో పార్టీలోనే ఏది 43% మేము పెట్టాము. రైట్. ఇంకోటి ఎస్సీ క్లాసిఫికేషన్ చేశాం మేము. ఎప్పటినుంచో 30, 35 సంవత్సరాల నుంచి ఉన్న డిమాండ్ అది. మందకృష్ణ మాదిగ గారు ఆ మూవ్‌మెంట్‌ని నడిపిస్తున్నారు. రైట్. ఇది చేశాం మేము. ఈ తెలంగాణ సమాజానికి ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు. ఇప్పుడు మీకు ఇంకో ఫ్యాక్ట్ చెప్తా. హైటెక్ సిటీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అంటారు. కానీ వాస్తవానికి కంప్యూటర్ ఈ ఐటీ పాలసీ డిజైన్ చేసి దేశానికి ఇచ్చింది రాజీవ్ గాంధీ గారు. ఒకవేళ పాలసీ రూపంలో సెంట్రల్‌లో అది ఆమోదం పొందకపోతే ఈరోజు మీ దగ్గర సర్వీస్ సెక్టర్ ఉండేదా? ప్రౌడ్‌గా మనం 80, 90% వరల్డ్‌లోనే సర్వీస్ మనమే ప్రొవైడ్ చేస్తాము. ఈ సిస్టమ్, ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర ఉండేదా? ఈ మాదాపూర్‌లో ఉండేదా?